హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పట్లాగే మీకు ఇష్టమైనటువంటి బాబోరు పవర్ రేంజర్ పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఈ రోజు కూడా రెడీగా ఉంది. ఈసారి మామూలుగా ఉండలేదు, ఒక్కొక్కడికి దించి పడుతుంది అనమాట. అంటే మనకి ఏం తెలియదు, మనం ఎర్రి పప్పలం అన్నట్టుగా రాజకీయ నాయకులు పాడిందే పాటరా పాచిపల్ల దాసరా అని చెప్పిందే చెప్పి మన బుర్రల్ని సర్వనాశనం చేసి వాళ్ళకి ఎలా అయితే మన ఆలోచనలు రావాలో అలాగే మలుచుకోవడంలో వాళ్ళు సిద్ధహస్తులుగా మారుతున్నాడు. ఎవడకాడు తోపింది. ఇక్కడ ముఖ్యంగా ఇందులో చంద్రబాబు నాయుడు అయితే మాస్టర్ డిగ్రీలే పొందాడు. ఎందుకంటే 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో ఆయన అపర చాణక్యుల్లాగా అన్ని అబద్ధాలతో అస్తవ్యస్తంగా రాజకీయాల్ని వాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ మనం గమనించినట్లయితే ఏదన్నా జరిగిందా? కనీసం రోడ్లన్నా వేసారా? లేదు, ఎక్కడ రోడ్లు లేవు. ఎక్కడో పొరపాటున ఒక రోడ్డు వేస్తే దాని గురించి పబ్లిసిటీ పీక్స్ లోకి వెళ్తుంది. సంక్రాంతి కల్లా అన్ని రోడ్లు వేస్తా అని చెప్పి పాట్ హోల్స్ పుట్ చేసామని చెప్పే వ్యక్తి అయినా ఇంతే. రైతులకి మద్దతు ధర ఉందా? ప్రతి ఒక్కరు మామిడి రైతులైతే వాళ్ళ రోడ్ల మీద ఆ మామిడికాయలు పడేస్తుంటే మనసు తరుక్కుపోతుంది. సంవత్సర కాలంలో ఒక్కసారి పండుతుంది మామిడి. వాళ్ళకు కూడా న్యాయం చేయలేదు. పత్తి రైతులకు న్యాయం చేయాలి, మామిడి రైతులకు న్యాయం చేయాలి, మిరప రైతులకు న్యాయం చేయాలి, పొగాకు రైతులకు న్యాయం చేయాలి, జొన్న రైతులకు న్యాయం చేయాలి. ఏ రైతులకు కూడా న్యాయం చేయని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వం. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గరికన్నా వెళ్ళగానే ఫస్ట్ ఈయన లెటర్ రాస్తాడు, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి అని ఈయన లెటర్ రాస్తాడు. అప్పుడు దాకా మరి ఏం చేస్తాడో ప్రపంచంలో పుట్టిన నర మానవుడికి ఎవరికి తెలియదు. సో ఇటువంటి క్రమంలో గట్టిగా తగులుకునే ఒక వ్యక్తి కావాలి. అందులో మా పొడ్డు గట్టిగా కాదు, రోడ్డులో తగులుకున్నాడంటే రసం పిండి పక్కన పట్టుకుతాడు. ఎవడైనా అనవసరం. లాజికల్తో ఆ వాస్తవ ఆధారాలతో చెక్కాడంటే తుక్కు అయిపోవాల్సింది ఎవడైనా. సో అదే క్రమంలో ఈ రోజు కూడా ఈ అన్యాయాల అక్రమాలపైన అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ తో మీ ముందుకి వస్తున్నాడు మహేష్. ఒకసారి చూసేసాడు. అందరికి నమస్కారం అండి. నేనండి. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అనిపించాలి, అబ్బా ఎన్నికలయ్యాక హామీలు అడిగిన వాళ్ళ నాలుగుల మందం అంటూ కొట్టాలి. దెబ్బ టీవీ నుండి దెందులూరు ధీరజ్ కుమార్ మాట్లాడుతున్నా అండి. ఇక మ్యాటర్ లోకి వెళ్తే ఎట్టా తమరిది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదా? ఏది తమరిది మంచి ప్రభుత్వం అనడానికి ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాం. ఇక గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే 3 ఏళ్లు కలిగిన పసిపిల్లల నుండి 68 ఏళ్లు నిండిన పండు ముసలి వరకు విచక్షరహితంగా మానభంగాలకు గురయ్యారు. అలా మానభంగాలు చేసిన ఆ పాపాత్ముల్లో కొందరు ఇంకా పార్టీ రంగు పులుముకొని బయట బహిరంగంగా తిరుగుతున్నారు. వాళ్ళని ఇంకా అలా స్వేచ్ఛగా తిరగనిస్తున్నందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా? ఇక ఎండనక వాననక కడుపు కాల్చుకొని పండించిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించక అప్పుల్లో కూరుకుపోతనం కాపాడండి మహాప్రభు అంటూ కౌలు రైతులు కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్నారు. మరి మనకు అన్నం పెట్టే అలాంటి అన్నదాతలకి ఇలాంటి దుస్థితి కల్పించినందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా? ఇక సంక్రాంతి కల్లా అద్దాల్లా మెరిసే రోడ్లు వేస్తామంటూ వాగ్దానాలు చేశారు కదా. మరి సంక్రాంతి పోయి సగం సంవత్సరం గడుస్తున్నా ఇంకా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, అవస్థలు పడుతున్న వాహనదారులు అంటూ రోజు పత్రికల్లో చదివి తెలుసుకుంటున్నందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా? ఇక చివరి దశ దాకా వచ్చి ఆగిపోయిన మెడికల్ కాలేజీ కట్టడాల్ని పక్కనెట్టి విద్యా వైద్యం ఎందుకురా మనకి దండగా ఉందిగా, తాగి తూకరా మద్యం నిండుగానే స్ఫూర్తితో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్ని విస్తరిస్తూ మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా? ఇక తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నెలకో 2 సామాన్యుల ఇంటికి వెళ్లి తమరికి సంబంధం లేని స్టంట్స్ చేస్తూ తమ పచ్చదిన పత్రికల్లో పబ్లిసిటీ చేయించుకుంటూ ప్రజల్ని పక్కదావ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు కదా, అందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా? అయినా 5.5 కోట్లు ఖర్చెట్టి ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం అంటూ ఓ స్టిక్కర్ అంటించినంత మాత్రాన ఇది మంచి ప్రభుత్వం అయిపోదు. ఇస్తా అన్న హామీల్ని నెరవేర్చి చేస్తా అన్న అభివృద్ధి చేసి ఇస్తే ప్రజలే తమరిది మంచి ప్రభుత్వం అని గుర్తిస్తారు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి. చూసారు కదా, ఎంత నవ్వుకున్నా ఎంత బాధపడినా ప్రజల జీవితాల్లో మార్పు రానంత వరకు అధికారంలో ఉన్న పార్టీలు ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే పార్టీలు ఉందే ప్రజల జీవితాలని మెరుగు చేయడం కోసం, ఓట్లేసి గెలిపిస్తుంది ప్రజలు తమకేదో మంచి జరుగుతుందని. కానీ ఇప్పటి వరకు చెప్పినవి ఏవీ చేయకుండా అసత్య ప్రచారాలతో, అబద్ధపు హామీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకొల్లాలుగా పాలిస్తూ కనీసం ఆరోగ్యశ్రీ కూడా, వైద్యం, విద్య చాలా స్కూళ్ళల్లో మీరు చూసినట్లయితే అడ్మినిస్ట్రేషన్ ఈ ఇయర్ గవర్నమెంట్ స్కూల్స్ లో లేవు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే కదా, నారాయణ, చైతన్య అన్ని ఒకలే. ఇందులో ఫస్ట్ ర్యాంక్ వస్తే అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వాడికి, అట్లా ఉంటది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటా పోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఊరి మొత్తాన్ని ఖాళీ చేయాలండి. ఎందుకు అక్కడ ఏదో సోలార్ పవర్ సంబంధించింది ఏదో ప్లాంట్ కట్టాలంటే ఊరు ఖాళీ చేసి వెళ్ళాలంట. ఏంటది? ఇట్లా ఉంటే దరిద్రమైనటువంటి ఆలోచనలు. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో అయితే రైతులు పాపం మోసపోయారు, కానీ పాపం ఈ రైతులు అయితే మోసపోయేలాగా లేరు, గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. మీదకి వచ్చి ధర్నాలు, హ్యాజిటేషన్స్, మమ్మల్ని ఎవడరా నువ్వు పంపించడానికంటూ అడుగుతూనే ఉన్నారు.
సో ఇటువంటి క్రమంలో మనం ఏం చేసినా ఎలా చేసినా కూడా తప్పే, ఒప్పే. రాజకీయ నాయకులు అంటే మన పైన అజమాయిష్ చేయడానికి కాదు, మన సేవకులు. ఆ విషయం మర్చిపోతే మీరే చెప్పులు తీసుకుని మొహం పగలగొట్టారు, తప్పలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.